ఆంధ్రప్రదేశ్లో అరాచకం రాజ్యమేలుతుంది. టీడీపీ నాయకులు బుల్డోజర్ పాలిటిక్స్ చేస్తున్నారు. అనేక జిల్లాలలో విధ్వంసానికి పాల్పడుతున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, మద్దతుదారులు, సామాన్య ప్రజలు అనే తేడా లేదు. రాజకీయ కక్ష సాధింపు, కబ్జాలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. ఇళ్లు, దుకాణాలు, డైరీ ఫామ్లను ధ్వంసం చేస్తున్నారు. బుల్డోజర్లతో ఇష్టారాజ్యంగా కూల్చివేస్తూ అభాగ్యులను రోడ్ల పాలు చేస్తున్నారు. 3 రోజుల వ్యవధిలో ఏపీ వ్యాప్తంగా 4 చోట్ల అరాచకాలకు తెగబడ్డారు టీడీపీ గూండాలు. కడప నగరంలోని ఎర్రముక్కపల్లిలో టీడీపీ నాయకులు విధ్వంసం సృష్టించారు. దళిత కుటుంబానికి చెందిన భాస్కర్, లక్ష్మీ చలపతి, భారవిల ఇంటిని ధ్వంసం చేశారు. అర్ధరాత్రి విరుచుకుపడ్డ టీడీపీ నేతలు ఇంట్లో ఉన్న మహిళలు, పిల్లలు, వృద్ధులను బయటకు లాగిపడేశారు. 2 జేసీబీలతో ఇల్లు మొత్తాన్ని నేలమట్టం చేశారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి అనుచరులు శ్యామ్ సుందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ద్వారకానాథరెడ్డి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని బాధితులు వాపోయారు. చాలా మంది 100 మంది పైన తాగి వచ్చి 2 జేసీబీలతో వచ్చి ఇల్లంతా కూల్చేసినారు. మేము లోపల ఉన్నాం, చిన్న పిల్లలం, ఆడవాళ్ళం. దౌర్జన్యంగా ఇక్కడ కడపలో లక్ష్మీరెడ్డి అనే వ్యక్తి, తర్వాత ద్వారకానాథరెడ్డి అనే వ్యక్తి, ఇది వాళ్ళ దగ్గర కొన్నిట్టు తప్పుడు డాక్యుమెంట్లు చూపించినారు. అది కూడా పంచాయతీ జరుగుతుంది. ఎమ్మెల్యే వాళ్ళ బంధువులు కూడా మాట్లాడడం జరిగింది. ఎర్రముక్కపల్లిలో టీడీపీ దారుణంపై స్పందించారు వైఎస్ఆర్సీపీ నేతలు. అంజద్ బాషా, సురేష్ బాబు బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కూటమి పాలనలో సాగుతున్న అరాచకాలపై మండిపడ్డారు. దళిత కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడులు చేస్తూ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు టీడీపీ నాయకులు. పెనుమూరు షాపింగ్ కాంప్లెక్స్ లో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల దుకాణాలు ఖాళీ చేయించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే బలవంతంగా ఖాళీ చేయించి ధ్వంసం చేశారు. టీడీపీ నేతల దౌర్జన్యాన్ని ఖండించారు వైఎస్ఆర్సీపీ జీడీ నెల్లూరు ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి. పెనుమూరులో కూల్చివేసిన షాపింగ్ కాంప్లెక్స్ ను పరిశీలించారు వైఎస్ఆర్సీపీ నేతలు. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు బాధితులను పరామర్శించారు. అధైర్యపడొద్దని, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో టీడీపీ నేతలు దౌర్జన్యం చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారన్న కోపంతో విధ్వంసం సృష్టించారు. వీరులపాడు మండలం కొడతాలపల్లిలో షేక్ సైదాబీ ఇల్లు కూల్చివేశారు. ఇల్లు కూల్చివేయడంతో పాటు షేక్ సైదాబీని చంపేస్తామంటూ బెదిరించారు వీరులపాడు మండల టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్. 30 ఏళ్ల నుంచి అదే ఇంట్లో నివాసముంటున్న షేక్ సైదాబీ తాజాగా టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరడంతో ఈ దౌర్జన్యానికి పాల్పడ్డారు. నేనైతే స్థలం కొనుక్కొని కూడా 33 సంవత్సరాలు అయిందండి నేను కొనుక్కొని అమ్మోరతను కాడ. అప్పుడే ఇప్పటికి నన్ను ఏమీ గతిలేదు. ఇప్పుడు పార్టీ ఫీలింగ్ నుంచి వాళ్ళు నేను వైసీపీలోకి పోయానండి. మొన్న మట్టికి నేను మొన్న పోయిన కాడ నుంచి వాళ్ళు ఇక నా మీద సాగిస్తున్నారు. సాగించి నీకు మాకు స్థలం ఉందని ఎవరోనంట ఆయన అన్నారంట. ఆమె సైదమ్మని ఏం బీకారు, నన్నేం బీగుతారు అన్నారంట. ఆ మాట కోసం పట్టుకొని నా ఇల్లు తాగం చేస్తున్నారండి. అదొచ్చి మంత్రి నారా లోకేష్ నియోజకవర్గం మంగళగిరిలో టీడీపీ గూండాలు బరితెగించారు. కంఠం రాజు కొండూరులో ఓ డైరీ ఫామ్ పై దాడి చేసి భీభత్సం సృష్టించారు. తెనాలికి చెందిన నరేంద్ర కుమార్ శివప్రసాద్ అనే వ్యక్తి వద్ద భూమి లీజుకు తీసుకుని డైరీ ఫామ్ ఏర్పాటు చేశాడు. టీడీపీ నాయకుడు మల్లికార్జున ప్రసాద్ ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని కొంతకాలంగా వేధిస్తున్నాడు. నరేంద్ర నిరాకరించడంతో రాత్రికి రాత్రే తన అనుచరులతో కలిసి దాడి చేశారు. జేసీబీలతో డైరీ ఫామ్ కూల్చేసి 26 గేదెలను తీసుకెళ్లారు. కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే అన్నాబత్తిన శివకుమార్ గారు అమ్మటే ఏదో మేము ఎలక్షన్ క్యాంపెయిన్ చేశామని ఆయన అమ్మటెళ్ళిన పాపానికి నాకు అక్కడ షాపు ధ్వంసం చేసి సరే ఏం చేయలేక వచ్చి ఇక్కడ డైరీ పెట్టుకున్నాం. దూరంగా వచ్చి ఈ గొడవల వివాదాలకు మేము దూరం అండి. దేశంలో గణతంత్ర దినోత్సవం ఎంతో సంబరంగా చేసుకుంటున్న రోజున ఏపీలో టీడీపీ గూండాలు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని బయటకు తీసి అనేక ప్రాంతాల్లో భీభత్సం సృష్టించారు. వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని భయకంపితులను చేయడమే లక్ష్యంగా విధ్వంసానికి పాల్పడ్డారు.